విజయ్ దళపతి త్రిష గారి పెళ్లికి త్రిష వాళ్ళ అమ్మగారు ఉమాకృష్ణన్ గారు ఒప్పుకున్నారు. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరి పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది. సో ఇదంతా కూడా మీరు నమ్ముతున్నారా? సోషల్ మీడియాలో మాత్రం ఇదే మాట్లాడుకుంటున్నారు. దీనికి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ కూడా ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని చాలామంది మాట్లాడుతున్నారు. సో రీసెంట్ టైంలో త్రిష గారికి సంబంధించినటువంటి న్యూస్ అనేది ఎంత వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. విజయ్ దళపతి గారి పేరు, త్రిష గారి పేరు కాంట్రవర్సీలో ఎప్పటి నుంచో కూడా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అండ్ మరీ ముఖ్యంగా ఎప్పుడు ఇది బహిర్గతం అయ్యింది అంటే విజయ్ దళపతి గారి భార్య గారు సంగీత గారు ఎప్పుడైతే విడాకుల కోసం కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారో ఆ పిటిషన్లో రాసినటువంటి రీజన్ చూసిన తర్వాత చాలామందికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా క్లారిటీ వచ్చే విధంగా వాళ్ళిద్దరూ కలిసి కనిపించడం అండ్ వాళ్ళ వైఫ్ గారు ఒక పిటిషన్లో ఏం రాశారు అంటే, నా భర్త విజయ్ దళపతి చాలా రోజుల నుంచి కూడా ఒక స్టార్ హీరోయిన్తోని ఒక అఫైర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. దాని పట్ల నేను చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను, నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉన్నాను, నేను ఉండలేను అని చెప్పేసి అందులో క్లియర్గా రాశారనమాట. సో రాసినటువంటి ఒక 2-3 రోజులకే విజయ్ గారు త్రిష గారు ఇద్దరు కూడా ఒకే కార్లో ప్రయాణం చేయడం, ఆ కార్లో ఒక పెళ్ళికి అటెండ్ అవ్వడం, ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఒక డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయడం. సో ఇదంతా కూడా చూసిన తర్వాత స్టార్ హీరోయిన్ త్రిషనేనా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా పబ్లిక్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా పోస్టులు కూడా వీళ్ళ పెళ్లి గురించి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే ఒక పోస్ట్లో ఏం రాస్తుంది, సో ఎవరైతే ఉన్నారో త్రిష గారు కావచ్చు విజయ్ దళపతి ఇద్దరు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు అనే విధంగా పోస్ట్లో క్లియర్గా రాసిందనమాట. సో దానికి త్రిష వాళ్ళ అమ్మగారు ఉమాకృష్ణన్ గారు లైక్ చేశారు. సో ఇది లైక్ చేశారంటే ఖచ్చితంగా తను కూడా ఒప్పుకుందేమో అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చింది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని దాన్ని ప్రూఫ్గా చూపిస్తూనే చాలామంది ఓకే ఇంకా తనకు ఎవరు అడ్డు కూడా లేదు, అక్కడ వాళ్ళ వైఫ్తోని ఆయన విడాకులు తీసుకున్నాడు, సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు, పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు, ఇంకా పెళ్లి చేసేసుకుంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో దీనికి 1,00,000 కారణాలు ఉండొచ్చు అండ్ ఒప్పుకున్నందుకే లైక్ కొట్టారని చెప్పేసి కూడా మనము 100% క్లారిటీగా చెప్పకూడదు. ఎందుకంటే మనము డైలీ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఇష్టం ఉన్న పోస్టులు వస్తాయి, ఇష్టం లేని పోస్టులు వస్తూ ఉంటాయి. సో అన్నిటి కూడా మనము అలవాటుగా లైకులు కొడుతూ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఆ క్రమంలో తను కూడా లైక్ కొట్టి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే ఒప్పుకొని కూడా ఉండొచ్చు. సో మనము 100% అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము అనమాట. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ పెళ్లి విషయం కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడవచ్చు అంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా కాంట్రవర్సీగా డైలీ ఏదో ఒక న్యూస్ ఛానల్లో వినిపిస్తూనే ఉంది వీళ్ళిద్దరి పేరు. సో మరి నిజంగానే పెళ్లి చేసుకుంటారా ఏంటి అంటే మనం చెప్పలేమన్నమాట. ఇటు విజయ్ దళపతి గారి రాజకీయ జీవితానికి కూడా ఇవన్నీ కూడా ఒక చిక్కుముడిలాగా ఉన్నాయి. ఒకవైపు త్రిష గారి ఇష్యూ, ఇంకోవైపు భార్య ఇష్యూ, ఇంకోవైపు కొడుకు. సో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా తన చుట్టూరా కూడా అలుముకున్నాయి. సో వీటన్నిటినీ కూడా ఆయన దాటుకొని మరి రాజకీయ రంగంలో ముందుకెళ్తాడా గెలుస్తాడంటే దాన్ని కూడా మనము 100% క్లారిటీగా అవును అని కూడా చెప్పలేం. మరి చూడాలి విజయ్ దళపతి గారి రాజకీయ జీవితం అనేది ఎటుమలుపు తిరుగుతుంది. ఇన్ను చిక్కుముళ్ళని ఆయన సక్సెస్ఫుల్గా విడదీసుకొని ముందుకు వెళ్తాడా, లేకపోతే వీటికే బలైపోతాడా, మరి త్రిష గారు నిజంగా పెళ్లి చేసుకుంటాడా, నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా లేదా? సో ఇన్ని చిక్కుముళ్ళు, ఇన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మరి చూడాలి ఇన్ని క్వశ్చన్స్కి ఎప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది ఏంటి అని.